తెలుగు రాష్ట్రాల్లో మాతా శిశు మరణాలు పెరుగుతున్నాయని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా మాతా శిశు మరణాలు తగ్గడం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని సూచించింది యూనిసెఫ్. పసికందులకు పురుట్లోనే నూరేళ్లు నిండుతున్నాయి. వైద్య రంగంలో ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చినా మాతా శిశు మరణాలు మాత్రం తగ్గడం లేదు. కాన్పు సమయంలో ఆ తర్వాత కూడా బాలింతలు, శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాతా శిశు మరణాల రిపోర్ట్ విడుదల చేసింది యూనిసెఫ్. తెలుగు రాష్ట్రాల్లో మాతా శిశు ఆరోగ్యంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం, రక్తహీనత ఎక్కువగా ఉందని తెలిపింది. తెలంగాణలో మొత్తం డెలివరీల్లో సగానికంటే ఎక్కువ సిజేరియన్స్ జరుగుతున్నాయని వివరించింది. 100కు 58% ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రతి 1,00,000 మందికి 110 మంది తల్లులు కాన్పు సమయంలోనే చనిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నవజాత శిశువులు 100కు 29 మంది చనిపోతుంటే గ్రామీణ ప్రాంతాల్లో 44 మంది చనిపోతున్నారని నివేదికలో తెలిపింది. పోషకాహార లోపం, నెలలు నిండకపోవడం, తక్కువ బరువు, అంటువ్యాధులు, టీకాలు వేయించకపోవడంతో శిశు మరణాలు పెరుగుతున్నాయని యూనిసెఫ్ తెలిపింది. మాతా శిశు మరణాలు తగ్గించాలంటే గర్భిణీలుగా ఉన్నప్పుడే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సరైన మెడిసిన్ వాడడంతో పాటు సురక్షిత కాన్పు కోసం ఆస్పత్రులకు వెళ్లాలని యూనిసెఫ్ నివేదికలో పేర్కొంది.